Jai So can I Vikrishna sir, start? good morning. You can Can I start start now. Start. Over to you, sir. loudly? Am I audible? Yes, it's audible. Yes. Okay. Thank you. Good morning, everyone. మన గ్రేట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బాల సార్ గారికి నా పదాభివందనం. మన గ్రేట్ మెంటర్ గౌసుభాష్ సార్ గారికి, అలాగే మన గ్రేట్ డైనమిక్ లీడర్ ప్రసాద్ సార్ గారికి, అండ్ నా ముందు నన్ను నడిపిస్తున్నటువంటి కేశవరావు సార్ గారికి నా నమస్కారం తెలుపుకుంటూ ఈ జూమ్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఈ జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవరివన్. నా పేరు జింకా వెంకటకృష్ణ. మాది గొట్టుగుండాల. గుంటూరు గురించి ఎందుకు చెప్తున్నా అంటే, పుట్టిన ఊరిని పెరిగిన ఊరిని మర్చిపోకూడదనే ఉద్దేశంతోనే నేను రిమెంబర్ చేసుకుంటున్నాను. నా పేరు జేవి కృష్ణ. నేను బెంగళూరులో ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాను. నాకు వచ్చే జీతంతో ఇక్కడ చాలీచాలనట్టుగా ప్రతి నెల ఎన్నో ఆర్థికపరమైన మీన్స్ ఎకనామిక్స్ ప్రాబ్లమ్స్ సమస్యలు ఎదుర్కొంటూ ఇక్కడ జీవిస్తూ ఉంటాను. నేను లాస్ట్ 4 మంత్గా వెస్టేజ్లో బిజినెస్ చేస్తూ ఉన్నాను. నేను సెకండ్ ఇన్కమ్ కోసం ప్లస్ ఎకనామిక్స్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ బిజినెస్ చేస్తున్నాను. 100% ఎకనామిక్స్ ప్రాబ్లమ్స్, ఆర్థికపరమైన ఇబ్బందికరమైన ఈ ఈ మనీ పరమైన డబ్బు పరంగా ఉండే సమస్యలను క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ బిజినెస్ చేస్తున్నాను. ఐ రిపీట్, ఆర్థికపరమైన సమస్యలు తీర్చుకోవడానికి మాత్రమే నేను ఈ బిజినెస్ చేస్తున్నాను 100%. అసలు వెస్టేజ్ అంటే ఏమిటి? వెస్టేజ్ అనేది 2004 స్థాపించబడిన ఒక భారతదేశపు డైరెక్ట్ సేలింగ్ మార్కెటింగ్ కంపెనీ. ఇది మన ఇండియన్ కంపెనీ. ఇది మన దేశపు కంపెనీ. ఇది ఒక ప్రోడక్ట్ బేసిస్ కంపెనీ. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి అందరికీ ఆరోగ్యంతో పాటు ఎక్కువ ఆదాయం అందించటం. ఇదేమి బయట కంపెనీ కాదు, ఇది మన కంపెనీయే. ఆ వస్తువులు మనం వాడటం వల్ల మనము బాగుంటాం, మన ఫ్యామిలీ బాగుంటుంది, మన ఊరు బాగుంటుంది, మన కంట్రీను బాగుంటుంది. ఇది 100% క్లియర్. వెస్టేజ్ ఎందుకు చేయాలి? వెస్టేజ్లో ఏముంది అసలు అంటే, నాకు తెలిసినంత వరకు హెల్త్ ఉంది, వెల్త్, హ్యాపీనెస్, సక్సెస్. హెల్త్ ఎలాగంటే, మనము ప్రోడక్ట్స్ వాడుకోవటం వల్ల మనం హెల్తీగా ఉండగలం, మన కుటుంబం హెల్తీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ప్రోడక్ట్స్ గురించి పక్కింటి వాళ్ళకి చెప్పి, ఆ ఏరియా వాళ్ళకి చెప్పి, వాళ్ళు ఏదైనా సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ ప్రోడక్ట్ వల్ల వాళ్ళకి ఆ ఎఫెక్ట్ అనేది క్యూర్ అయ్యి వాళ్ళు సంతోషంగా ఉంటే ఆ వచ్చే చూసే హ్యాపీనెస్ చాలా ఆనందంతో దాయకంతో కూడింది. వెల్త్, సంపద ఎలాగుందంటే, ఫస్ట్ మనం వాడతాం, దాంట్లో కొంత పర్సెంటేజ్ ఇన్కమ్ ఉంది, ఆదాయం ఉంది. అలాగే పక్కింటి వాళ్ళు చెప్తాం, వాళ్ళు వాడతారు. వాళ్ళ వల్ల వాళ్ళకి ఆరోగ్యము ప్లస్ ఆదాయము, వాళ్ళ వల్ల మనకు ఆరోగ్యము ఆదాయము, వాళ్ళ వల్ల ఆదాయము. అలాగే ఒక నెట్వర్క్ని సృష్టిస్తే వెల్త్ అనే సంపద అనేది నోట్లతో చెప్పలేనంత సంపద ఉంది దీంట్లో. ఇట్స్ అ క్లియర్ సక్సెస్. ఇవన్నీ చేస్తూ పోతుంటే విత్ షార్ట్ టర్మ్ సక్సెస్ అని వస్తుంది. కానీ సక్సెస్ అనేది ఎలాగొస్తుంది, ఈ సక్సెస్ని మనం ఎలా గెయిన్ చేయాలి, ఈ సక్సెస్ని మనం ఎలా పట్టుకోవాలి అనే దాని గురించి నేను ఈరోజు ఈ సెషన్ని కొంచెం నాకున్న నాలెడ్జ్ని మీ ముందు షేర్ చేయాలనుకుంటున్నాను. సక్సెస్, క్లారిటీ, స్పష్టత ఉండాలి. ఏదైనా ఒకటి సాధించాలి అంటే క్లారిటీ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, దాన్ని సరిగా మూవ్ చేయడం తెలియదు. స్టార్టింగ్లో ఎలాగోలా ఆవేశంలో బిజినెస్ స్టార్ట్ చేసేవారు చాలా మంది ఉన్నారు. ఈ బిజినెస్ అనే కాదు, మన వెస్టేజ్ అనే కదా, ఏ బిజినెస్ అనే కాదు, 95% పీపుల్స్ వారు చేస్తున్న పనిలో ఆనందం లేక, వాళ్ళకు సరిపోయే ఆదాయం సరిపోక, అనుకున్నంత అంటే వాళ్ళ ఫ్యామిలీని మెయింటైన్ చేయడానికి ఆదాయం లేక, ఆదాయం సరిపోక, ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs ఆర్ 2 lakhs ఎంతో కొంత అమౌంట్ మనీ తీసుకొని పెట్టుబడి పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. కానీ ఆ బిజినెస్ అటు కాక ఇటు కాక అది క్లారిటీ లేకుండా బిజినెస్ ఫెయిల్ అవుతుంది. ఇలాగా క్లారిటీ లేకుండా చాలా మంది ఫెయిల్ అవుతూ ఉన్నారు, అవ్వారు కూడా, అవుతారు కూడా ఫ్యూచర్లో. కానీ మన వెస్టేజ్ బిజినెస్లో జీరో ఇన్వెస్ట్మెంట్, ఐ రిపీట్,
మన వెస్టేజ్ బిజినెస్ లో జీరో ఇన్వెస్ట్మెంట్, ₹1 కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, మరియు ఎవరి చేతను పెట్టుబడి పెట్టించాల్సిన అవసరం లేదు, అంతకన్నా లేనే లేదు 100%. అందులో ఈ వెస్టేజ్ బిజినెస్ ను ప్రతి ఒక్కరు చేయగలరు. మనము జీరో ఇన్వెస్ట్మెంట్ ఉండడం వల్లనే నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరు చేయగలరు. మరియు మనకున్న ఆర్థిక సమస్యలు తీర్చుకోవాలంటే ప్రతి ఒక్కరు ఈ వెస్టేజ్ బిజినెస్ తప్పకుండా చేసి తీరాలి. నేను గట్టిగా నమ్ముతున్నాను, ఈ వెస్టేజ్ బిజినెస్ చేస్తేనే మన ఆర్థిక స్వాతంత్రం వస్తుంది 100%. మన ఆర్థిక స్వాతంత్రం కావాలంటే వెస్టేజ్ చేయాలి, చేసి తీరాలి. నెక్స్ట్ వన్, కమిట్మెంట్. వాట్ ఈస్ ద కమిట్మెంట్? నిబద్ధత. కమిట్మెంట్ అనేది మస్ట్ క్లియర్గా ఉండాలి. కమిట్మెంట్ వన్స్ మనం క్లారిటీగా ఉంటే, కమిట్మెంట్ ఎలాగ ఉండాలంటే ఈ టైంకి ఇది చేయాలి, ఈ యొక్క టైంకి కంప్లీట్ చేయాలి అంటే 100% అది కంప్లీట్ చేసి తీరాలి. దాని చివరి వరకు దాన్ని పొందే వరకు పోరాడి వదిలిపెట్టకుండా కమిట్మెంట్ మీలో ఉంటేనే 100% మీరు 100% స్టార్ట్ చేసిన బిజినెస్ ను సక్సెస్ గా ముందుకు తీసుకెళ్లరు. ఈ టైంకి ఈ పీరియడ్ లో నిర్దిష్టమైన పని చేయాలి అంటే చేయాలి, లేవాలి అంటే మార్నింగ్ 5:30 జూమ్ మీటింగ్ లేయాలి, నో ఎక్స్క్యూజ్. చేయాలంటే చేయాలి. అలా చేయగలిగితేనే ఏ బిజినెస్ అయినా కానీ స్టార్ట్ చేసిన బిజినెస్ ముందుకు తీసుకుపోగలం. కమిట్మెంట్, నిబద్ధత అనేది ప్రతి ఒక్క బిజినెస్ కి ఎంతో ఇంపార్టెంట్ అయిన ముఖ్యమైన అంశం. కన్సిస్టెన్సీ, స్థిరత్వం. ప్రతి వర్కర్ బిజినెస్ లో కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. మరియు ఇప్పుడు చాలా మంది చేస్తుంది ఏమిటంటే కన్సిస్టెన్సీ మీద మాట్లాడుతున్నారు. లైక్ పెద్ద స్పీకర్స్, మోటివేట్ స్పీకర్స్, రాజకీయ వ్యక్తులు, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు. ఎందుకంటే గ్రోత్ కావాలంటే ఇది ఖచ్చితంగా ఉండాలి. బిజినెస్ లో కానీ వర్క్ లో కానీ గ్రోత్ అనేది మనకు కావాలంటే ఇది ఖచ్చితంగా ఉండాలి. అది ఏమిటంటే కన్సిస్టెన్సీ. రెగ్యులర్ గా ఏ పని అయితే చేయాలో అది చేయటమే కన్సిస్టెన్సీ. చాలా మంది ఏమంటారంటే ఎంతో ప్రయత్నించాము, ఎంతో చేశాము, మేము ఎదగలేకపోతున్నాము. 1 or 2 persons, ఒకళ్ళు లేదా ఇద్దరు మాత్రమే పర్సన్స్ నువ్వు అన్నట్టు ఎదుగుతున్నారు, మేము సక్సెస్ అవ్వలేకపోతున్నాము, మేము ఎదగలేకపోతున్నాము, మేము ప్రయత్నించాము, ఎంతో ప్రయత్నించాము, ఆ కొండను ఎక్కాము, ఆ కొండను దిగాము, ఎంతో దూరం నడిచాము, కానీ సక్సెస్ అనేది రావటం లేదు అనే వాళ్ళు రిజల్ట్ కనపడే కన్సిస్టెన్సీ కోల్పోతారు. సక్సెస్ పీపుల్స్ ఏమిటంటే వాళ్ళ రిజల్ట్స్ కనపడేంత వరకు ఒక టైం టేబుల్ వేసుకొని ఆన్ టైంలో వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అయ్యేంత వరకు అది ఏమంటారు, ఇది రీసెంట్గా అల్లు అర్జున్ సినిమాలో పుష్పాలో చెప్పినట్టుగా తగ్గేదే లేదు అన్నట్టుగా హలో ఉంటారు. హలో కృష్ణ సార్, మీ వాయిస్ కొంత సెకండ్ లో ఆగి ఉంది. హలో సార్, ఇప్పుడు వినపడుతుంది సార్. ఎక్కడ ఆగింది సార్? హలో హలో సార్, వినపడుతుంది, మాట్లాడండి. ఎక్కడ ఆగింది అంటున్నాను. అదే అల్లు అర్జున్ గురించి మాట్లాడినప్పుడు ఆగింది సార్. ఓకే డన్. అదే లైక్ పుష్పాల మూవీ చెప్పినట్టుగా తగ్గేది లేదన్నట్టుగా వాళ్ళు ఆగరు. ఏ పని అయితే చెయ్యాలో కన్సిస్టెన్సీగా చేస్తూనే ఉంటారు. అలా చేయడం వల్లనే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. మిగతా నార్మల్ పీపుల్స్ ఏమిటంటే కొంచెం రిజల్ట్ రాకపోతే అయ్యో ఫెయిల్ అయ్యాము, రిజల్ట్ అనుకున్నంత రాకపోయినా, ఏమో అనుకున్నంత రాలేదు అని డిమోటివేట్ అయిపోయి ఇది అయ్యేది కాదు, పోయేది కాదు అని చెప్పేసి డిమోటివేట్ అయిపోయి వదిలేస్తారు. కానీ వీళ్ళు వదలరు. కన్సిస్టెన్సీ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కన్సిస్టెన్సీ దమ్మేంటో ఒక మాటలో చెప్తాను.
మనము ఒక గంట గాలి పీల్చకపోతే, గంట కాదు ఒక 10 నిమిషాలు, ఒక గంట 10 నిమిషాలు నేను గాలి పీల్చకపోతే ఎక్కడ ఉంటామండి? కన్సిస్టెన్సీగా బ్రీతింగ్ ఉంటేనే బ్రతకగలం. బ్రీతింగ్ ఫ్లక్చువేట్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మన ఎఫిషియన్సీ కన్సిస్టెన్సీగా ఉంటేనే మనం సాధించగలం, మనం ఎదగగలం. సక్సెస్ పీపుల్స్ యొక్క ఓపెన్ సీక్రెట్ ఏమిటి అంటే దే ఆర్ కన్సిస్టెన్సీ. అంతే, వాళ్ళు కన్సిస్టెన్సీలో ఉంటారు, కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తారు, కన్సిస్టెన్సీగా ఏ బిజినెస్ అయినా కానీ వర్క్ కానీ ముందుకు తీసుకుపోతుంటారు. అంతే, వాళ్ళ ఓపెన్ సీక్రెట్ కన్సిస్టెన్సీగా వర్క్ చేయడమే. తప్పకుండా చేస్తారు. మన వెస్టేజ్ బిజినెస్ లో కూడా లాస్ట్ మంత్ సుబ్బయ్య శెట్టి సార్ కూడా, ఆయన సార్ మాట్లాడారు. అయిపోయినాక ఆయన కన్సిస్టెన్సీ గురించి చెప్పాల, సిఎన్సి గురించి చెప్పకపోతే మళ్ళీ వచ్చి రిపీట్ చేసి దాని గురించే, కన్సిస్టెన్సీ గురించే మినిమం ఒక 10 minutes చెప్పారు మన వెస్టేజ్ లో, మన కావాలి మీటింగ్ లో. నెక్స్ట్ పాయింట్, పొటెన్షియల్లీ పేషెన్సీ, ఓపిక. ఇది చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో సిటీ లైఫ్ లో అయితే పేషెన్సీ అనేది జనాలకు లేదు. ఓపిక, చాలా మంది కోరిక తీరాలంటే ఓపికగా ఉండి తీరాలి. సో ఖచ్చితంగా ఓపికగా ఉండాలి. మీ ఓపిక మిమ్మల్ని సగం గెలిపిస్తుంది. మీరు ఓపికగా ఉంటే మీరు ఓపిక మిమ్మల్ని సగం గెలిపిస్తుంది. చాలా మంది ఓపిక ఉండదు. మీరు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రైతు పంట తీయాలి అంటే 6 నెలల పాటు కష్టపడాలి, మరియు ఎదురు చూడాలి, ఎక్కువ శ్రమ చేయాలి. అంత ఈజీగా పంట చేతికి రాదు. అంత కష్టపడి కూడా ఎదురు చూసి కూడా వస్తుందన్న నమ్మకం లేని వ్యక్తి రైతు. ఒక తల్లి అందమైన బిడ్డకు జన్మనివ్వాలి అంటే 9 నెలలు ఖచ్చితంగా మోస్తేనే, అన్ని ఆరోగ్యకరమైన విషయాలు చూసుకుంటేనే ఆ బిడ్డని ఈ భూమి మీదకి ఇస్తుంది. ఆ తల్లి 9 నెలలు పడ్డ కష్టం మర్చిపోయి ఆ బిడ్డ ముఖం చూసి ఆనందంతో మురిసిపోతుంది. ఇలా ప్రతి ఒక్క దానికి ఓపిక చాలా ముఖ్యం. మన అందరి ఈ వెస్టేజ్ నెట్వర్క్ బిజినెస్ అనేది ఒక సిస్టమాటిక్ కంపెనీ. ఇది ఒక సిస్టమాటిక్ గా అమర్చబడి ఉంది. మనం ఆ సిస్టానికి కనెక్ట్ అయ్యి ఓపిక మరియు కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తే విజయం అనేది లేదా సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది విత్ ఇన్ షార్ట్ టైంలో. నేను ఈ బిజినెస్ లో తెలుసుకున్నది ఏమిటంటే, ముఖ్యంగా ఇది ఒక లీడర్షిప్ బిజినెస్. ఒక లీడర్ గానా ఉండాలి, లీడర్ గానా తయారవ్వాలి, లీడర్ గానా తయారు చేయాలి. వ్యక్తుల్ని, మన కింద ఉన్న వాళ్ళని, మన డౌన్ లైనర్స్ ని ఒక లీడర్ క్వాలిటీస్ వాళ్ళకి నింపాలి. అందుకే నేను లీడర్షిప్ గురించి కొన్ని ఫ్యూ వర్డ్స్ మాట్లాడతాను. లీడర్షిప్ క్వాలిటీస్: బికమ్ ఏ పవర్ఫుల్ లీడర్. నువ్వు ఖచ్చితంగా లీడర్ అవ్వాలి. అది మాత్రం 100% కరెక్ట్. నువ్వు 100% లీడర్ అయితేనే ఈ బిజినెస్ టేక్ఓవర్ చేసి ముందుకు తీసుకోగలవు. మనం చేసే ఈ వెస్టేజ్ అనే నెట్వర్క్ బిజినెస్ లో, అందులో మనకంటూ కొన్ని వాల్యూస్ మరియు ఇన్కమ్ రావాలి అంటే మన లోపల లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువగా ఉండాలి అని మనం గుర్తించాలి. నేనైతే 100% గుర్తించాను. ఎందుకంటే ఇది లీడర్షిప్ బిజినెస్. లీడర్ గానే తయారు చేయాలి, మనం లీడర్గా ఉండాలి, మనం లీడర్గా తయారు చేయాలి. అప్పుడే ఈ కంపెనీలో, ఈ బిజినెస్ లో ముందుకు పోగలం. యూ షుడ్ బికమ్ ఏ లీడర్. ఖచ్చితంగా దాంట్లో మనం వై షుడ్ బికమ్ లీడర్ దాని గురించి చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఎందుకు నాయకుడిగా మారాలి? ఎందుకంటే మనం ఒక మంచి డబ్బు సంపాదించాలి, న్యాయమైన డబ్బు సంపాదించాలంటే మన లోపల గుడ్ లీడర్షిప్ స్కిల్స్ తప్పకుండా ఉండాలి. అలానే మనకు ఒక ప్రెస్టీజ్ అండ్ పవర్ అనేది జనరేట్ కావాలి అన్నా, మరియు ఒక పవర్ఫుల్ టీం లీడ్ చేయాలంటే మనలో మంచి విలువలతో కూడినటువంటి లీడర్షిప్ స్కిల్స్ తప్పకుండా ఉండాలి. అలానే మన జనాలను ఇన్స్పైర్
ఇది గుర్తుపెట్టుకోండి డియర్ టీమ్ లీడర్స్. ఇన్స్పైర్ చేయాలంటే అని అనుకుంటే, మన జనాల్ని ఇన్స్పైర్ చేయాలనుకుంటే, అలానే జనాలు ఆర్ టీమ్ మన టీం గోల్స్ అచీవ్ చేయడానికి హెల్ప్ చేయాలనుకుంటే, అంటే మన గోల్ రీచ్ అవ్వడానికి ప్లస్ మన టీం చేత గోల్స్ అచీవ్ చేయాలి అనుకుంటే మనలో తప్పకుండా లీడర్షిప్ అనేది ఒక మ్యాగ్నెటిక్ లాగా అంటే ఒక అయస్కాంతం లాగా ఉండాలి. అప్పుడే చెప్పాను ఇన్స్పైర్ అంటే ఏంటి, ఇన్స్పైర్ గురించి ఎందుకు మాట్లాడుతుంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ బిజినెస్ లో. ఖచ్చితంగా ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్స్పైర్ మనం ఎంత సమయస్ఫూర్తిదాయకంగా ఉంటే అంత బాగుంటుంది ఈ బిజినెస్ లో. ఎందుకంటే మాక్సిమం పీపుల్స్ ఉన్నారు కదా, స్పెషల్లీ లీడర్షిప్ పొజిషన్లో ప్రతి ఒక్కటి లీడరే అనుకుంటేనే ఈ బిజినెస్ చేయగలం. లీడర్షిప్ పొజిషన్ ఉన్నప్పుడు మీరు లేక మనందరమే చెప్పేది వాళ్ళు వినరు. మనం చేసి చూపిస్తేనే వాళ్ళు ఫాలో అవుతారు తప్పనిసరిగా. మనం చేసి చూపిస్తే, చెప్తే విన్నోళ్ళు కూడా మనం చేసి చూపిస్తే వాళ్ళు ఫాలో అవుతారు. ఇది 100% నేను నమ్మాను, నేను చెప్తున్నాను. క్లియర్. సెకండ్ పాయింట్ వచ్చేసి లీడర్షిప్ లో సెకండ్ పాయింట్ వచ్చేసి స్టే కనెక్టెడ్. మన టీంతో యాజ్ ఏ టీమ్ లీడర్గా టీంకి అనుక్షణం కనెక్ట్ అయి ఉండాలి. యాజ్ ఏ టీమ్ లీడర్గా టీంకి అనుక్షణం కనెక్ట్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇంటికి ముందుకి ఒక పొలిటీషియన్ వచ్చాడు ఓట్లు అడగడానికి. అదే పర్సన్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ అప్పుడు వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చాడు అనమాట. ఇప్పుడు వచ్చాడు అనుకుందాం. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ అప్పుడు వస్తే ఓట్లు వేసారు, గెలిపించాం. మధ్యలో అసలు వచ్చిందే లేదు, మన వైపు కానీ మన వీధి వైపు కానీ మన ఊరు వైపుగా చూసిందే లేదు. ఇప్పుడు మళ్ళీ అతను వచ్చిన తర్వాత ఈసారి మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు కదా, మామూలుగా అతను క్వశ్చన్ చేయం కదా. అందుకోసమే నేను చెప్పేది ఏమిటంటే, మనం ఈ రోజు నుంచి అయినా కానీ సరే ఈ బిజినెస్ మన టీంలో ఉన్న వాళ్ళు చేసినా చేయకపోయినా, అవసరం ఉన్నా లేకపోయినా ఒక కాల్ ఆర్ మెసేజ్ చేయడం చాలా ముఖ్యం. ఏదో ఒక సండే వస్తేనో లేక ఒక ఫెస్టివల్కో ఫ్రీ టైం దొరికినప్పుడు కాల్ చేయకండి. చేయటము అసలు కరెక్ట్ కానే కాదు. అది ఆల్వేస్ మన టీంకి మన కనెక్టెడ్ అయి ఉండాలి. అనుక్షణం మనం ఆల్వేస్ టీంకి కనెక్ట్ అయి ఉండాలి. ఈ వెస్టేజ్లో డైలీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఒక్కసారైనా కాల్ చేసి వర్క్ సంబంధించిన విషయాలు మరియు అప్పుడప్పుడు గోల్, అతనికున్న గోల్, మీ టీంకున్న గోల్, మీ టీంలో ఉన్న పర్సన్స్ ఉన్న గోల్ గుర్తు చేయాలి. ప్లస్ డైలీ జూమ్ మీటింగ్ అటెండ్ చేయించాలి. డైలీ మీటింగ్ అటెండ్ చేపిస్తేనే కొత్త విషయాలు తెలుస్తుంది, ప్రోడక్ట్ నాలెడ్జ్ వస్తుంది, ఎలా చేయాలా అనే బిజినెస్ ఎలా టేక్ ఓవర్ చేయాలి, ఇండివిజువల్గా చేయగల సత్తా వస్తుంది అతనికి. ఎప్పుడైతే ఇండివిజువల్గా తెలియగల సత్తా అతనికి వస్తుందో, నీ టీంకి వస్తుందో, నీకన్నా 10 రెట్లుగా నువ్వు దగ్గరగా ఉన్నట్టు నువ్వు సక్సెస్కి. సో అంతేకాక మనం ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడే ఫోన్ చేయడం, మనకి ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు బిజినెస్ గురించి డిస్కషన్ చేయడం, మనం ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు మోటివేషన్ గురించి చెప్పడం, ఇదంతా రాంగ్. ఇలా దయచేసి చేయకండి. ఇదంతా లీడర్షిప్ క్వాలిటీస్ కానే కాదు. దీన్ని దయచేసి ఫాలో చేయకండి. ఎప్పుడంటే మీకు అవసరం ఎప్పుడున్నప్పుడు అప్పుడు ఫోన్ చేసేది, ఎప్పుడో సండే, ఎప్పుడో ఫెస్టివల్కి అనుకూలం కుదిరినప్పుడు మోటివేషన్ చేయాలని చూసేది, ఒక డల్ అయినప్పుడు చెప్పి ఉండేది. ప్రతిరోజు ప్రతి క్షణం అనుక్షణం మన టీంని మనము కనెక్టెడ్ అయి ఉండాలి. ప్లస్ ఎందుకంటే ఇంకొక విషయం చెప్తాను. ఎందుకంటే వాళ్ళ గోలు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారో, వాళ్ళ గోల్ మన గోల్ లాగా యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు వాళ్ళు మీకోసం సరెండర్ అయ్యి మీకోసం పని చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఈజీగా సక్సెస్ అందుకునే అవకాశం ఉంది. ఈ 2 విషయాలు మెయిన్
లీడర్షిప్ క్వాలిటీస్ గురించి నేను చెప్పాలనుకున్నాను. నెక్స్ట్ ఫోకస్ గురించి చెప్పాలనుకుంటాను. ఇది మోస్ట్ 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 ఇంపార్టెంట్. ఒక వర్క్లో కానీ, జీవితంలో కానీ, ఒక బిజినెస్లో కానీ ఫోకస్ లేకపోతే ఖచ్చితంగా వెనకబడిపోతాం. ఫోకస్ అనేది కంపల్సరీగా ఉండాలి ప్రతి ఒక్కరికి. లైఫ్లో ప్రతి ఒక్కరికి గోల్ ఉంటుంది, కానీ ఆ గోల్ పెట్టుకున్న వాళ్ళు ఫోకస్డ్గా వెళ్తారు, రీచ్ అవుతారు. కొంతమంది ఎందుకో తెలీదు, సడన్ గా కొద్ది రోజులు బాగానే ఉంటారు, సడన్ గా ఒక చోట ఆగిపోతూ ఉంటారు. అంటే డివేట్, ప్రక్క దోవ పడుతూ ఉంటారు. మీనింగ్ డివేట్ అంటే పక్కకు తప్పుకుంటారు లేదా పక్క దోవ పడుతుంటారు, అయిపోతూ ఉంటారు. ఫోకస్డ్ గా వెళ్ళే వారు ఏ విధంగా అయినా సక్సెస్ అవుతూ ఉంటారు. వాళ్ళకి మనీ లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు, టైం లేదు, ఈ బిజీ లైఫ్, ఇవన్నీ కారణాలు చెప్పరు. ఏ విధంగానే వాళ్ళు సక్సెస్ అవుతూ ఉంటారు. వీళ్ళల్లో బర్నింగ్ డిజైర్స్ ఉంటుంది. ఉంటేనే మనము ఫోకస్డ్గా సక్సెస్ అవ్వగలం. ఇలా అరాకొరగా ఉండేవారు మధ్యలోనే ఆగిపోతూ ఉంటారు. గోల్ పెట్టుకున్నప్పుడు వెంటనే పొడి చేద్దాం, చించేద్దాం అని అనుకుంటారు, కానీ సడన్ గా ఏం ఏం చేయాలో తెలీదు. తీరా చూస్తే డివేట్ అయిపోతూ ఎక్కడ స్టార్ట్ చేశామో అక్కడికే వచ్చి పడతారు. మనిషి ఎప్పుడు కూడా గోల్ పెట్టుకున్నప్పుడు ఫోకస్ గా ఉండాలి. దాని మీదనే అనుక్షణం తప్పిస్తూ ఉండాలి. నిద్ర పోయినంత వరకు, నిద్ర లేచినా నిద్ర పోయినా కల్లో కూడా నీ ఫోకస్, నీ గోల్, నీ డ్రీమ్ కళ్ళకి రావాలి. దానికి మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు రీసెంట్ గా ఇది జరిగింది, ఏమది, యోగా డే 21 జూన్ 2025 ఫర్ ఎగ్జాంపుల్. వరల్డ్ యోగా డే. ఒక 10 days వాళ్ళందరూ శీర్షాసనాలు వేస్తారు, 10 రోజుల తర్వాత శవాసనాలు వేస్తారు. మధ్యలో ఎక్కడ మిస్ అవుతుంది? దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, మోటివేషన్ కంటిన్యూషన్గా ఉండాలి, మధ్యలో పడిపోకూడదు. మోటివేషన్ అనేది కంటిన్యూస్గా ఉండాలి, మధ్యలో పడిపోకూడదు. కీప్ యువర్ గోల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ గోల్ అనేది నీ నీ ఎదుటే అనుక్షణం నువ్వు దాన్ని చూస్తూ ఉన్నట్టుగానే నీ గోల్ నువ్వు పెట్టుకొని ముందుకు పోతూ ఉండాలి. బిలీవ్ యువర్ సెల్ఫ్. నేను ఆ లాస్ట్ టైం కూడా చెప్పాను, అసలు డోంట్ బిలీవ్ యువర్ లక్. అసలు మీరు లక్కునైతే నమ్మొద్దు. బిలీవ్ యువర్ సెల్ఫ్. నీ కాన్ఫిడెంట్ లెవెల్ కూడా ఎప్పుడు కూడా యుద్ధం చేస్తాను, చేసి తీరాలి, గెలవాలి అన్నట్టుగానే ఉండాలి. బిలీవ్ యువర్ లక్. డోంట్ బిలీవ్ యువర్ లక్, బిలీవ్ యువర్ సెల్ఫ్. ఒక డైలాగ్ చెప్తాను లాస్ట్ ఫైనల్ గా. ఒడ్డును చేరేవారి మాటలు ఒకలాగుంటాయి, నీళ్లలో ఈదేవాడు ఆలోచనలు మరొకలాగుంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నీళ్ళలో బతకగలం, లేదంటే పోతాం. ఇది ఒడ్డునుండేవాడు మాటలు ఈజీగా గిట్టో గెలిచాను అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది, కానీ వాడు పడిన కష్టం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈదేవాడి కాడ కానీ మాటలు వింటే మనం తక్కువ టైంలోనే ఎక్కువ గ్రోత్ అవ్వగలమని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ఈ సెషన్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ జేవి కృష్ణ సార్. థ్యాంక్ యూ సార్. మీరు చాలా been used a lot of literacy today. ఎక్సలెంట్ గా మీ మైండ్ ని మోల్డ్ చేసుకున్నారు. మీ పట్ల, మీ గోల్ పట్ల చాలా కట్టుదిట్టంగా, నిబద్ధతతో ఉన్నారు. మీరు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం సార్, విత్ యువర్ పర్మిషన్. థ్యాంక్ యూ సార్. షూర్ సార్. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్ అండ్ take the feedback, give the feedback. Ribika Prasad Vijayamurthy.
గుడ్ మార్నింగ్ సార్. కేశవ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. జేవి కృష్ణ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చాలా మంచి పాయింట్స్ చెప్పారు సార్. అన్ని పాయింట్స్ కనెక్ట్ అయినాయి, కానీ కమిట్మెంట్ ఇస్తే చేయాలని చెప్పారు. అది మాత్రం బాగా కనెక్ట్ అయింది. ఓపిక కలిగి ఉండాలని చెప్పారు. ఏదైనా ఏ పనైనా ఒక తల్లి బిడ్డని ఇవ్వాలన్నా ఓపికతో ఉంటేనే తల్లి బిడ్డ అనేది బయటకు వస్తుందని చెప్పారు. చాలా మంచి పాయింట్ చెప్పారు సార్, మోటివేషన్ పాయింట్స్. ఇంతకు ముందు కంటే ఈసారి చాలా మంచి పాయింట్స్ మాకు చెప్పారు సార్. ఇలాగే మంచి పాయింట్స్ తోటి ఇంకోసారి కూడా జూమ్ చేయాలనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ కృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వచ్చిన సమయం తక్కువైనా పాయింట్లు మాత్రం చాలా ఎక్కువ చెప్పారు. కనీసం 14 పాయింట్లు చెప్పారు.